హలో అండి. ఈరోజు కస్టమర్ నాకు డ్రెస్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు. దానికి థ్రెడ్స్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయండి అని చెప్పారు. అందుకని చెప్పేసి అంటే క్లాత్ అది కొంచెం ఫ్యాన్సీగా ఉంది కాబట్టి ఇలా అయితే బావుంటుందని చెప్పేసి నేను ఇలాగైతే స్టిచ్ చేస్తున్నాను. నేను ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను. అంటే కొంచెం పెద్దగా ఉండాలనమాట. దాన్ని కట్ చేసుకుంటాం కాబట్టి ఇలాగా నేను డబుల్ ఫోల్డింగ్ క్లాత్‌ని ఇలా 4 కట్ చేయడం ఎందుకని చెప్పేసి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని క్లాత్‌ని ఇలాగ 2 లైన్‌లు అయితే అంటే 2 సార్లు బౌల్ చుట్టూ లైన్ అయితే వేసుకున్నాను. అప్పుడు కట్ చేస్తే 4 వస్తాయన్నమాట. ఇలాగైతే వేసుకొని మధ్యలో పిన్స్ అయితే పెట్టుకున్నా నేను. పిన్స్ పెట్టుకొని ఇంకా చుట్టూ అనేది క్లాత్ కదలకుండా ఇంకా చుట్టూ కట్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి 4 కట్ చేయాలంటే రౌండ్ మొత్తం కట్ చేయాలంటే చాలా టైం పడుతుందని చెప్పేసి నేను ఇలాగైతే కట్ చేశానన్నమాట. చూసారు కదా! ఇలాగా మొత్తము రెండిటిని అలాగా కట్ చేసుకుంటే మొత్తం 4 పీసులు అయితే వస్తాయి. ఆ క్లాత్ అంటే ఎప్పుడైనా మనం థ్రెడ్స్ అయితే రెడీ చేసేటప్పుడు క్లాత్‌ని బట్టి డిజైన్ అయితే చూసుకోవాలి మనము. కొన్ని క్లాతులు స్మూత్‌గా జారుతూ ఉంటాయి కదా! దానికి తగ్గట్టుగా డిజైన్ అనేది రెడీ చేసుకోవాలి. ఇది కూడా కట్ చేసుకున్నాను చూడండి. ఇంకోటి కూడా కట్ చేసుకున్నాను. మొత్తం 4 అయితే వచ్చాయి. కొంచెం పెద్దదే తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం పెద్దవే కావాలని చెప్పారు కాబట్టి, ఇంకా దాని ప్రకారంగా ఇంకా ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఇలాగైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే దానికి మళ్ళీ పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇలాగ మొత్తము ఇందాక ఎక్కడైతే నేను పిన్స్ పెట్టుకొని కట్ చేసుకున్నానో అలాగే పిన్స్ పెట్టుకొని ఒక పాదం ఖర్చు ఉండేలాగా చూసుకొని చుట్టూ కుట్టయితే వేసుకోవాలి దాని చుట్టూ. అంటే ఫ్యాబ్రిక్ అనేది బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోండి. మళ్ళీ ఫ్రంట్ సైడ్ పెట్టుకోకుండా బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇలాగా పిన్స్ పెట్టేసుకొని క్లాత్ చుట్టూ కుట్టు అనేది వేసేసుకోవాలి. క్లాత్ చుట్టూ కుట్టు అనేది వేసేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని కట్ చేసేయాలి. మీరు ఇంకొక మెథడ్లో కూడా కుట్టుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు నేను లైనింగ్ అనేది కట్ చేశాను కదా రౌండ్గా బౌల్ పెట్టేసి, అలాగే అదే షేప్లో మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకొని 2 సమానంగా పెట్టుకొని కుట్టుకోవచ్చు. కానీ నేనేంటంటే అది జారిపోతూ ఉంటుంది కదా, ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్రా ఇది కుట్టుకున్న తర్వాత ఇది అయితే స్టిఫ్గా ఉంటుంది కదా కాటన్ క్లాత్ అనేది లైనింగు. అందుకని చెప్పేసి నేను ఎక్స్ట్రా అనేది ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా తీసేసుకొని దాని ప్రకారంగా కుట్టుకొని ఇలా కట్ చేసేసాను. ఇప్పుడు దానికి చుట్టూ టక్స్ అనేవి పెట్టేసుకోవాలి. అంటే మధ్యలోకి కట్ చేయాలి. ఇప్పుడు చుట్టూ టక్స్లు అనేవి పెట్టేసుకొని ఆ తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేసేసుకొని మధ్యలోకి కట్ చేసేసుకోవాలి. అప్పుడు మొత్తం ఎన్ని అవుతాయి, ఇప్పుడు మనం 4 కట్ చేసాం కదా, 4ని మధ్యలో కట్ చేసుకున్నాం అనుకో 8 అవుతాయి. 8 అంటే అటుపక్క 4 ఇటుపక్క 4 డోరీస్ అనేది కరెక్ట్గా సరిపోతాయని చెప్పేసి నేను 4 అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇలాగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు తిప్పేసుకోవాలి. మనం ఆల్రెడీ వెనకాల టక్స్ అయితే పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా టర్న్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు చుట్టూ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. నేనైతే చుట్టూ ఒక కుట్టు అయితే వేసేసాననమాట. ఇలాగా అంటే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. చుట్టూ ఒక కుట్టు అయితే వేసుకుంటే మొత్తం ఇలా 8 పీసులకైతే చుట్టూ కుట్టు అనేది వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది, అటు ఇటు జారకుండా. ఇంకా తర్వాత సెంటర్లో డోరీ అనేది పెట్టేసుకొని ఇంకా నార్మల్గా మనం థ్రెడ్స్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. కానీ ఇది సమోసా షేప్లో అంటే రౌండ్గా చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది లుక్ అనేది. మామూలుగా మీరు ఎప్పుడు థ్రెడ్స్ పెడుతూ ఉంటారు కదా, దానికంటే ఇది చూడడానికి చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ క్లాత్ని ఇలా కుడితే బాగుంటుందని ఒక ఐడియా చేసేసి నేను కుట్టాను అనమాట. అలాగే మధ్యలో చాలామందికి తెలియక ఎంతంటే అంత పెట్టుకుంటారు. 2 ఇంచులు మధ్యలో గ్యాప్ చూసుకొని ఆ 2 ఇంచుల దగ్గర ఇలాగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఎక్కువ తక్కువ పెడితే కూడా ఒకటి ఎక్కువ, ఒకటి పైన, ఒకటి కింద అలాగ వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి కరెక్ట్గా 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేసుకొని ఇంకా అక్కడ మళ్ళీ ఇంకొకటి థ్రెడ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం టర్న్ అవుట్ చేసినప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేసింది అనమాట సైజ్ అనేది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 2 ఇంచుల దగ్గర చూసుకొని మార్కింగ్ చేసేసుకొని అక్కడ మళ్ళీ థ్రెడ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాగ మొత్తము 4 అయితే స్టిచ్ చేశాను. లుక్ అనేది బాగుంటుందని చెప్పేసి తను కొంచెం పొడవుగా కావాలని చెప్పారు కాబట్టి 4 అయితే తీసుకున్నాను. అండ్ అలాగే మనం ఇందాక చూసిన పెద్ద బౌల్ ఉంది కదా, ఆ బౌల్ పెట్టుకున్నాం కాబట్టి ఈ సైజులో వచ్చాయి. ఇంకా పెద్దవి పెట్టుకుంటే ఇంకా పెద్దవి వస్తాయి. ఈ సైజ్ సరిపోతాయని చెప్పేసి ఇలాగైతే పెట్టుకున్నాను. ఐ హోప్ మీకు నేను చెప్పే విధానం అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
నేను మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ పెట్టాలో కూడా చెప్పండి. నేను మీకు ట్రై చేసి అలాంటి వీడియోసే నేను పెడతానన్నమాట. చూసారు కదా, స్టిచ్చింగ్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగొచ్చు. ఇలాగే ఇంకొక థ్రెడ్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. చూడండి లుక్ అయితే ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఫైనల్లీ రెడీ అయిపోయాయి. తనైతే కస్టమర్స్ ఫుల్ హ్యాపీ అండి, చాలా బాగున్నాయని చెప్పింది. మీకు చూడడానికి ఎలా ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి.